ఒక లగ్జరీ వెకేషన్ లో సడన్ గా ఒక ప్రమాదకరమైన వైరస్ అటాక్ అయితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా భయంగా ఉంది కదా. ప్రస్తుతం ఆఫ్రికా తీరంలో ఉన్న ఒక క్రూయిజ్ షిప్ లో సరిగ్గా ఇదే జరుగుతుంది. అసలు ఈ హంటా వైరస్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. రీసెంట్ గా ఒక ఎక్స్పెడిషన్ బోట్ లో వెళ్తున్న ప్రయాణికులకు హంటా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. అందులో 5 కన్ఫర్మ్ కేసులు. దురదృష్టవశాత్తు ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 3 మరణించారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వైరస్ వారికి షిప్ లో సోకలేదంట. ఈ వైరస్ మొదట ఒక డచ్ కపుల్లో గుర్తించారు. వారు షిప్ ఎక్కే ముందే అర్జెంటీనా, చిలీ మరియు ఉరుగ్వే వంటి ప్రాంతాల్లో పర్యటించారు. హంటా వైరస్ బాడీలోకి వెళ్ళాక సిమ్టమ్స్ బయటపడడానికి 1 నుండి 6 వారాల టైం పడుతుంది. అందుకే వీరు షిప్ ఎక్కక ముందే ఇన్ఫెక్ట్ అయి ఉంటారని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తుంది. ఈ వైరస్ అసలు ఎలా సోకింది? సాధారణంగా హంటా వైరస్ ఎలుకల నుండి, అంటే రోడెంట్స్, అంటే ఎలుకలు, ఉడతలు, వాటికి సంబంధించిన ఫ్యామిలీ అన్నమాట. ఇది మూత్రం, సలైవా లేదా వ్యర్థాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ కపుల్ తమ పర్యటనలో వైల్డ్ లైఫ్ తో గడపడం వల్ల లేదా అక్కడి పరిసరాల వల్ల ఈ వైరస్ బారిన పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉన్న 3ని, 2 ప్యాసింజర్స్ సహా ఒక క్రూయిజ్ మెంబర్ మెడికల్ ఎవాక్యుయేషన్ ద్వారా ఇమీడియట్ గా షిప్ నుండి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పెయిన్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఈ షిప్ ని ఇప్పుడు కెనరీ ఐలాండ్స్ కి మూవ్ చేస్తున్నారు. రిస్క్ తీసుకోకుండా షిప్ మొత్తాన్ని కంప్లీట్ డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. నేచర్ ని ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది, కానీ ఇలాంటి కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి.